జై శ్రీరామ్. ఇప్పుడు మనకు ఇరాన్‌లో అండ్ ఇజ్రాయెల్‌లో యుద్ధం అవుతుంది. బట్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి మన ఇండియాకి ఏం సంబంధం అని జెప్పేసి మనమేమో క్రికెట్ మ్యాచ్ జూసుకుంటా, హోలీ జేసుకుంటా, రంజాన్ జేసుకుంటా మనం ఉంటున్నాం. అండ్ కొందరేమో ధర్నాలు జేస్తుర్రు. వాళ్ళ పని ఇప్పుడు ధర్నాలు జేయడం కాబట్టి ధర్నాలు జేసుకుంటున్నారు. బట్ దీనిపైన మెయిన్‌గా ఎక్కడ ఇంపాక్ట్ అయితదంటే, మన ప్రజలక్కడ ఆల్‌మోస్ట్ మిడిల్ ఈస్ట్‌లో సుమారు కోటి జనాభా ఉన్నట్టుగా తెలియొచ్చింది. కోటి మందిలో ఆల్‌మోస్ట్ 1,00,00,000లో 30,00,000 మన తెలుగు ప్రజలే ఉన్నారు. 30,00,000 మంది మన తెలుగు ప్రజలే. అండ్ ఈ యుద్ధంతోని మన ఇండియాకి, మన భారత్‌కి ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, మేజర్‌గా మనము క్రూడ్ ఆయిల్ గాని, గ్యాస్ గాని తీసుకునేది ఆల్‌మోస్ట్ 90% ఆ కంట్రీస్ నుంచి ఉంది. 90% ఇప్పుడు మన దగ్గర క్రూడ్ ఆయిల్ గాని, మన గ్యాస్ గాని ఆల్‌మోస్ట్ మన దగ్గర ఒక 10 to 1 మంత్ వరకు మన దగ్గర స్టోరేజ్ ఉంటది. ఆ 1 మంత్ తర్వాత మన పరిస్థితి ఏంది? మన ఇన్‌ఫ్లేషన్ ఎట్లా ఉంటుంది? ఇంకొకటి, వరల్డ్ టాప్ 5 లీడర్స్‌లోనే ఆయన టాప్ 5లో ఉన్న నెతన్యాహు, అతని ఆఫీస్ మీదనే, అతని ఇంటి మీదనే దాడి జరిగింది. సో, దీన్ని మాత్రం వాళ్ళు సీరియస్‌గా తీసుకుంటారు. సో, ఈ యుద్ధం ఎన్ని రోజులవుతుంది? ఎప్పుడు ముగుస్తుందనేదైతే మనకింకా తెలియలేదు. అండ్ ఇంకొకటి, మనం గూడా సేఫ్‌గా ఉండాలి. మన ప్రజలు గూడా సేఫ్‌గా రావాలి అని జెప్పేసి మనం కోరుకుందాం. కొందరు దీనిపైనేమో ధర్నా చేస్తారు తెలియకుండా. యాక్చువల్‌గా ఖమేని అనే అతను చనిపోయిండు. అతను ఎక్కడి నుంచంటే మన హిందుస్థాన్ నుంచే. వాళ్ళ తాతలు మన హిందుస్థాన్ నుంచే ఎళ్ళిర్రు. సో, అతను ఒక మత గురువు. షియా మత గురువు అన్నమాట. సో, అతను చనిపోయిండు అన్న దాని మీద ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తుర్రు. బట్ దీనికి రాజకీయానికి ఎటువంటి అది చూడకుండా, అండ్ మతానికి, రాజకీయానికి లింక్ కట్టొద్దు. ఇప్పుడు ఆ మత గురువు చనిపోయిండు. ఖమేని గారు ఎవరైతే చనిపోయారో మత గురువు. అది చాలా బాధాకరం. వీళ్ళు 1830లో వీళ్ళ తాతగారు మన హిందుస్థాన్ నుంచి ఎళ్ళిర్రు. అండ్ అక్కడ చిన్న చిన్నగా ఎదిగి ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇతను మొత్తం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న షియా ముస్లిమ్స్‌కి అందరికి ఇతనే ఇప్పుడు పెద్ద మత గురువు. అంటే ఇతను చనిపోవడం వల్ల గూడా చాలా మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంటే దీన్ని మనం ఒక రాజకీయంగా చూడాలి. ఒక 2 దేశాల మధ్య యుద్ధంగానే చూడాలి గానీ, అది ఒక మతం మీద దాడిలాగా చూసి ఎక్కడ లేని గొడవలు చేసుకోవడము. ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన చాలా అదవుతుంది. ఇప్పుడు మోడీ గారికి ఎంతో ఉంది. ఎందుకంటే 1,00,00,000 మంది ప్రజలను తీసుకురావాలి. ఈ ఇన్‌ఫ్లేషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ఘోరంగా ఇన్‌ఫ్లేషన్ అవుతది. ఇప్పుడు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ గాని, గ్యాస్ గాని పెరుగుతది. ఈ యుద్ధం తొందరగా ఆగిపోవాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. అండ్ ఖమేని గారి మృతికి కూడా మనం సంతాపం తెలియజేస్తాం. జై శ్రీరామ్.